తుమ్మిడిహట్టి ప్రాజెక్టుపైన రాష్ట్ర ప్రభుత్వం కీలకంగా దృష్టి సారించింది. ఈ అంశంపైన మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అధికారులతోటి సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో 150 మీటర్ల ఎత్తుతోటి బ్యారేజీ నిర్మాణం లక్ష్యంగా ముందుకు వెళ్లాలని నిర్ణయం తీసుకున్నారు. మహారాష్ట్ర ప్రభుత్వంతో చర్చలను వేగవంతం చేయాలని ప్రభుత్వం స్పష్టం చేసింది. ఇక వచ్చే 15 రోజుల్లో సీఎం రేవంత్ మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ తోటి భేటీ అయ్యే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తోంది. కీలక చర్చలకు సర్కార్ సిద్ధమవుతుంది. మొదట హెడ్ రెగ్యులేటర్ నిర్మాణంపైన దృష్టి సారించింది. తర్వాత నీటి తరలింపు విధానంపైన నిర్ణయం తీసుకోనున్నారు. శ్రీపాద ఏలంపల్లి ప్రాజెక్టుకు నీటి తరలింపుపైన కూడా ప్రాథమిక ప్రణాళికలు రూపొందుతున్నాయి. ప్రాజెక్టుకు సంబంధించి ప్రాథమిక సాధ్యాసాధ్యాల నివేదికకు ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. చీఫ్ ఇంజనీర్ల నుంచి మంత్రుల స్థాయి వరకు చర్చలు వేగంగా కొనసాగుతున్నాయి. వారం రోజుల్లో ప్రాథమిక చర్చలు పూర్తి చేయాలని నిర్ణయించిన ప్రభుత్వం డీపీఆర్ తయారీతోటి తదుపరి చర్యలకు సిద్ధమవుతోంది. పాత తప్పులు పునరావృతం కాకుండా జాగ్రత్తలు తీసుకుంటూ ఈ ప్రాజెక్టును ముందుకు తీసుకెళ్లడమే లక్ష్యంగా కనిపిస్తోంది.